హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వద్దకు పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై ప్రభుత్వం పునర్విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ర్యాలీ నిర్వహించారు క్రైస్తవ సోదరులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. వారి మృతికి కారణమైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అందరికీ నిన్ను వందనాలు. చేరి వచ్చిన దైవ సేవకులకు అలాగే ప్రియులారా, ప్రవీణ్ పగడాల గారి మీద జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కొరకై మేము కమలాపూర్ మండలంలో సేవకులముగా సంఘములుగా అందరము ఇక రోడ్డు మీద ఈ విధంగా శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాం. ప్రవీణ్ గారు చనిపోవడాన్ని బట్టి చూస్తే మాకందరికీ అది అనుమానాస్పదమైనటువంటి మృతిగా మేము ఆలోచన కలిగి ఉన్నాం. దీని విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు క్రైస్తవుల పక్షమున న్యాయం చేయాలని, ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా భారతదేశ యావత్తు క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటు విషయంలో సేవకులుగా మేమందరము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దయచేసి మైనార్టీగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దారుల విషయంలో దయచేసి న్యాయం చేయండి. మరలా ఇటువంటివి పునరావృతం కాకుండానట్లుగా మా కొరకై మీరు ఆలోచన చేసి జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇటు విషయంలో సేవకులముగా మేమందరం ఏకీభవిస్తూ ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ఈ దినం మేము ఇక్కడ చేర్చబడిన ఉద్దేశం ఏమిటంటే, ప్రవీణ్ పగడాల గారి ఆకస్మికమైన మరణం, అనుమానాస్పదమైన మరణాన్ని బట్టి తన కుటుంబానికి ఆదరణ కలిగించులాగున కమలాపురం మండల ఫెలోషిప్ అంతటిని మేము ఒక దగ్గరికి చేర్చబడి ఇక్కడ ఈ శాంతి ర్యాలీ చేయడానికి మేము ఎంతగానో ఇష్టపడి ఉన్నాం. ప్రత్యేకంగా తన మరణములో ఒక పరిస్థితులను బట్టి తన మరణం ఏమైనదో ప్రభుత్వం అంతా దాని లోతును పరిశీలించి ప్రభుత్వము దాన్ని శ్రద్ధ వహించి సరి అయిన వారిని తెలుసుకొని వారికి కావలసిన ప్రతి శిక్ష పడే విధంగా మీరందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ మా క్రైస్తవ సంఘ పక్షంగా మీ అందరికీ ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం.